టెరిటోరియల్ ఆర్మీని మొత్తాన్ని కూడా ప్రస్తుతం డైరెక్ట్గా మనం యుద్ధ క్షేత్రంలోకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి ఫుల్ఫిల్ చేయడం కోసం ఇప్పుడు యుద్ధం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వారి సేవలు వినియోగించుకోవడం కోసం ఆహ్వానం అందించింది. ఎస్ శ్యామ్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నాయి. శ్యామ్ ప్రసాద్ గారు, సో ప్రజెంట్ ఏంటి అంటే చాలా సెక్టార్లకు సంబంధించి కొన్ని ఫేక్ ప్రచారం కూడా చేస్తాం. ఉదాహరణకి S-400ని కిల్ చేశామని, తర్వాత ఆకాశ్ మిసైల్ని దెబ్బ కొట్టామని, ఇటువంటి తప్పుడు ప్రచారాల్ని పాకిస్తాన్ సోషల్ మీడియా ద్వారా చెప్తోంది. సో ఇటువంటి వాటిని ఎలా అలర్ట్గా ఉండాలి, ఎలా మనం అలర్ట్ చేయాలి? మన RTV ప్రేక్షకులకి లైవ్ గా చెప్తున్నాం మీ ద్వారా, ఎటువంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మన భారత మిలిటరీ దళాలు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ బ్రహ్మాండంగా ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, డబ్బు లేదు, మనోధైర్యం లేదు. మిగిలింది వాళ్ళ దగ్గర ఏంటి? ఒక అణుబాంబు అనే తుస్సు బాంబు, ఇంకా సైబర్ అటాక్స్. ఈ సైబర్ అటాక్స్ ఏంటి? కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి మీరు RTV చూస్తుంటే చాలు, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్. రైట్, శ్యామ్ ప్రసాద్ గారు హోల్డ్ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. ఇండో పాక్ మధ్య వరుసగా దాడులు జరుగుతున్నాయి. పాక్ వరుస దాడులతో రాజస్థాన్ జైసల్మర్, బార్మిర్లో లాక్డౌన్ విధించారు. పాక్ వరుస దాడులతో రాజస్థాన్లో కొంత లాక్డౌన్ సిచ్యువేషన్ నెలకొంది. ప్రజలంతా కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దంటగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దు, నివాసాలు ఉండండి, అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రాకుండా ఉండాలి అని చెప్పి అందరికి కూడా ఆదేశాలు జారీ అవుతున్నాయి. సో ప్రజెంట్ రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో, జైసల్మర్ లాంటి ప్రాంతాల్లో ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. లాక్డౌన్ పరిస్థితులు తలపిస్తున్నాయి. లాక్డౌన్ విధించారన్నట్టుగానే ఉంది. ప్రజల వరకు కూడా మార్కెట్ ప్లేసెస్లో, క్రౌడీ ప్లేసెస్లోకి రావద్దు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకా తెరలేస్తోంది. పాకిస్తాన్ ఇంకా మరొక దుర్మార్గానికి తెరలేపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా బయట రావద్దనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు. రైట్, సో శ్యామ్ ప్రసాద్ గారు, సో చాలా చోట్ల రెడ్ అలర్ట్ కొనసాగుతున్నాయి, బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. పంజాబ్, రాజస్థాన్, శ్రీనగర్. ఇందాక మీరు బహుశా వినే ఉంటారు సోఫియా ఖురేషి మాట్లాడిన మాటలు. పంజాబ్, శ్రీనగర్లే పాకిస్తాన్ టార్గెట్ అవుతున్నాయి. ఎందుకు ఈ రెండు రాష్ట్రాలే ప్రధాన టార్గెట్లుగా ఉన్నాయంటే ఏం చెప్తారు? శ్రీనగర్ కి చాలా క్లోజ్ సార్. మేమేమంటా అంటే 3 minutes లో మనం శ్రీనగర్ నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, పాకిస్తాన్ శ్రీనగర్ రావచ్చు. తర్వాత పఠాన్కోట్ కానీ ఆ బోర్డర్ లో, మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కి దాదాపు 1400 కిలోమీటర్ల కింద ఎక్కువ బోర్డర్ ఉంది. ఆ భూభాగంలో ఉన్న ఎయిర్ బేస్ అన్ని మనం ఎందుకు పెట్టుకున్నాం? టెర్రరిస్టులు రాకుండా మన దేశ రక్షణ కోసం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడి నుంచి టెర్రరిస్టులు పంపించడానికి, మన సివిలియన్లు చంపడానికి, సీజ్ ఫైర్ వైలేషన్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రీనగర్ మీద అటాక్ చేసాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.